క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. I am with Tamanna Bhatia. మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీటీ. ఐ థింక్ నాటా ఫంక్షన్ తర్వాత మళ్ళీ మన కలుస్తున్నాము. ఇద్దరం ఇప్పుడు కలుస్తున్నాం. నేను వచ్చేటప్పుడు అదే మన ఇద్దరు ఫొటోస్ అండ్ వీడియో అవన్నీ చూసుకొని నవ్వుకుంటా ఉన్నాను. పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు తమన్నా గారు? దట్ ఈస్ రియలీ నాట్ ఆన్ మై మైండ్. వదిలే టీజర్ చూస్తుంటే ఆడియన్స్ కి మిమ్మల్ని చూసే పర్స్పెక్టివ్ మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. యా, అండ్ అది బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంది మేడం ఆ రియాక్షన్? బోత్ ద సైడ్స్ ఆర్. తమన్నా గారు పెద్ద పెద్ద సినిమాలు తీశారు, ఇప్పుడు ఆఫర్స్ లేక చిన్న సినిమాలు తీస్తున్నారు అని క్యాజువల్ గా మాట్లాడుతున్నారు. తమన్నా గారు అన్ని రకాల రోల్స్ ప్లే చేశారు. కరెక్ట్. ఇలాంటి రోల్స్ ప్లే చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారని చాలా Correct. తక్కువ మంది మాట్లాడుతుంటారు. కరెక్ట్. ఆ రెండు విన్నప్పుడు ఏమంటుంది? ఈ 20 years అంటే హూ విల్ ప్లే మేజర్ రోల్ ఇన్ యువర్ కెరీర్ ఉంటారు చెప్తారు? అమ్మ, నాన్న, లేకపోతే అన్న? బోత్ మై పేరెంట్స్ ఆర్ స్టిల్, ఐ స్టిల్ లివ్ విత్ మై పేరెంట్స్ అండ్ మై గ్రోత్. ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాను, ఎలాంటి జ్యువెలరీ వేసుకుంటున్నాను, దాన్ని ఒక క్రియేటివ్ సాంగ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఒకటికి ఒక 10 సార్లు ఆలోచించుకున్నారా? యాక్సెప్ట్ చేద్దామా, నో చెప్దామా? I've been doing ఫుల్ మూవీలో హీరోయిన్ గా ఉంటారు కాబట్టి దాంట్లో ఒక సాంగ్ వచ్చినా కానీ ఏమనిపించదండి హీరోస్. బట్ ఒక స్పెషల్ సాంగ్ కి తమన్నా గారు వస్తున్నారు అన్నప్పుడు, లేకపోతే ఆ సాంగ్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు, లేకపోతే ఫినిష్ అయినప్పుడు హీరోస్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఉంటాయి అనమాట, మన కళ్ళతో చెప్తారు. అలా చెప్పిన హీరో అంటే Tarak or Beat Mahesh, and they're all such. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ తమన్నా భాటియా. సో తమన్నా గారు హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఐ థింక్ నాటా ఫంక్షన్ తర్వాత మళ్ళీ మన కలుస్తున్నాము. ఇద్దరం ఇప్పుడు కలుస్తున్నాం. నేను వచ్చేటప్పుడు అదే మన ఇద్దరు ఫొటోస్ అండ్ వీడియో అవన్నీ చూసుకొని నవ్వుకుంటా ఉన్నాను. Yeah. ఎందుకంటే టు బి హానెస్ట్ గా చెప్తున్నాను, ఫర్ ద ఫస్ట్ టైం అంటే నేను అందరు హీరోస్ ఇంటర్వ్యూస్ చేశాను. బట్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు అనే దానికి నాకు పెద్దగా తెలియదు. మనం 1 hour 2 hours మీట్ అయ్యి వెళ్ళిపోతాం. కరెక్ట్. బట్ మనం నాటలో ఒక 3 days మనం స్పెండ్ Yeah, చేశాం కాబట్టి yeah. ఎవ్రీడే నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేశానండి. ఒక స్టార్ హీరోయిన్ ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారా? నేను ఫస్ట్ చూసింది మిమ్మల్ని. అది నెవర్ సీన్ ఎనీవేర్ రియల్లీ. థ్యాంక్ యూ, దట్స్ సో మనం స్వీట్ ఆఫ్ యు. హ్యాపీగా కాఫీ డేకి వెళ్ళాం, కాఫీ తాగాం, Yeah. మళ్ళీ ఫంక్షన్ కి వెళ్ళాం. యా, అసలుకి మాతో పాటు ఒక ఫ్రెండ్ లాగా మీరు ఆ 3 days ట్రావెల్ చేసింది. యా. నేను డైలీ అనుకుంటాను తమన్నా గారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా, సో మంచి సినిమాలు చేయాలి ఇంకా తెలుగులో అనుకున్న తర్వాత వదిలా వచ్చింది. ఎంత బిజీగా ఉందో నేనే వస్తాను ఇంటర్వ్యూకి, తమన్నా గారిది అయితే నేనే వచ్చాను. థ్యాంక్ యూ మీరు ఇక్కడ వచ్చినందుకు. బికాస్ I feel like interviews are also very, like, I think when you do it with people where you also feel safe Hmm. and you don't feel judged, I think definitely ga honest ga interviews vastayi. Hmm. And I think I'm so happy that ivala meer vacharu idi cheyadaniki, and yeah, I am a people's person. I like whenever I mingle with people in a public function unna లేదా ఏదైనా, ఐఎమ్ ఆల్వేస్ లైక్, ఐ లైక్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఐ డోంట్ లైక్ టు హైడ్ అవే ఫ్రమ్ పీపుల్. ఓకే. సో ఇట్ సో హ్యాపెన్స్ దట్ ఐఎమ్ అ పబ్లిక్ ఫిగర్, బట్ supposing I was not a public figure also, I would have still been like this, and I would have still been like, going out and hanging with people and chilling with people. So I like that. ఓకే. సో ఇప్పుడు చాలా మంది ఇంటర్వ్యూస్ లో ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్తారు, తమన్నా గారు మీకు తెలుగు చాలా బాగా వచ్చండి, Yeah. ఎలా మర్చిపోకుండా తెలుగు చాలా బాగా మాట్లాడతారని. నేను 2012 లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూ చూశాను మేడం. Yes. ఆ టైంలోనే మీరు తెలుగు చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు. Correct. సో నేను చెప్పేది 12 years బ్యాక్. Yeah. అంటే మీకు తెలుగు లాంగ్వేజ్ మీద ఉన్న ప్రేమ నాకు అప్పుడే అర్థమైంది అనమాట. Yeah. సో అప్పటికి ఇప్పటికి నో చేంజ్. ఐ థింక్ తెలుగు భాష మాత్రమే కాదు, ఐ థింక్ నాకు ఇక్కడ అందరు ఇచ్చిన ప్రేమ అది మీరు యాక్చువల్లీ కంపేర్ చేయలేరు అవును. టు ది అమౌంట్ ఆఫ్ లవ్ దట్ ఐ హ్యావ్ ఫర్ ద లాంగ్వేజ్. అది నాకు ఇంత భారీ స్థాయిలో నాకు వచ్చింది దట్ ఐ రియలీ హ్యాడ్ టు రెసిప్రొకేట్. సో ద ఓన్లీ వే ఐ కుడ్ డూ ఇట్ వాస్ త్రూ ద లాంగ్వేజ్. అవును.
సో బిఫోర్ సినిమాలకి చేసిన ప్రమోషన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ మేడం. ఈ Yeah. సినిమాకి చేస్తున్న ప్రమోషన్స్ కంప్లీట్లీ డిఫరెంట్. Yes. బాగా కష్టపడుతున్నారు అనుకుంటా. Not కంటిన్యూగా really. అలానే కూర్చున్నారు, జస్ట్ యాంకర్ చేంజ్ అవుతున్నారు. Yeah, but it's good. Like I feel like I think I've come to that place where I am doing something I really enjoy, and I think I'm at the best phase of my life where every morning I'm very enthusiastic and excited, to share something I really believe in with people. And final ga almost oka samatsram ee shoot gani post production work gani jarigindi. So I'm very happy that finally Odala 2 vastundi cinema theater ki, and it's coming now on the 17th of April. So I'm hoping people watch it and enjoy it. కానీ మీలో చాలా చేంజ్ కనిపిస్తుంది వదిల తర్వాత, బికాస్ ఆఫ్ ఈ స్టోరీ అంత ఇంపాక్ట్ అయిందేమో మీకు అనిపిస్తుంది నాకు. అండ్ బిఫోర్ చేసిన గ్లామరస్ రోల్ కావచ్చు, లేకపోతే యాజ్ ఏ స్పెషల్ సాంగ్ చేసిన తమన్నా గారు కావచ్చు, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. Yeah. వదిలే 2 టీజర్ చూస్తుంటే ఆడియన్స్ కి మిమ్మల్ని చూసే పర్స్పెక్టివ్ మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. Yeah. అండ్ అది బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంది మేడం ఆ రియాక్షన్, ఆ పీపుల్లో కానీ, లేకపోతే మీడియాలో కానీ, లేకపోతే ఇండస్ట్రీ సైడ్ నుంచి వచ్చే మెసేజెస్ కానీ మీకు? I think see, both the sides are equally there in me. Like I feel like when I look at a glamorous song, I am looking at it from like celebrating myself, celebrating women, celebrating beauty. So నేను ఎప్పుడు దాన్ని తక్కువ చూపులతో నేను చూడలేదు. And I feel like ఒక woman can be very fierce and powerful and gentle at the same time. Women లో కంపాషన్ కూడా ఉంటుంది, ఎంపతి కూడా ఉంటుంది, కానీ if anything comes to their own person, then they can be very fierce. సో ఇలాంటి ఒక woman లో చాలా రకరకాలు షేడ్స్ ఉంటాయి. అండ్ ఒక లీడింగ్ యాక్ట్రెస్గా నేను ఒకే పాత్ర కాదు, డిఫరెంట్ పాత్రలు ప్లే చేయాలని కోరుకుంటాను. అండ్ వెన్ దిస్ స్టోరీ కేమ్ టు మీ, ఐ ఫెల్ట్ లైక్ ఇప్పుడు వరకు తెలుగు సినిమాలో ఎవరు శివశక్తిని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయలేదు. సో ఇది పెద్ద అవకాశంలా అనిపించింది, బికాస్ ఇలాంటి క్యారెక్టర్ చూపించడం యాక్చువల్లీ ఇలాంటి ఒక బిగ్ కమర్షియల్ ఫిల్మ్ లోనే ఉండాలి, బికాస్ దట్స్ ద రైట్ ప్లేస్ టు ప్రెజెంట్ ఇట్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. అండ్ డివైన్ పవర్ ని మేము సెలబ్రేట్ చేస్తున్నాము. So I think Sampath Garu was the right person to kind of put it into a script. And Odala 1, of course, was an OTT release, and it was a thriller, more like a but massive response and OTT అయినప్పటికి కూడా. Yes. I think ఏదైనా authentic గా స్టోరీ చెప్తే ఆడియన్స్ రిలేట్ అవుతారు. And Odala 2 starts exactly from where Odala 1 ends. Okay. So immediately okay చెప్పేసారు. Yeah, almost. అంటే వదిలే 1 సక్సెస్ టాక్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేశారా? No, I in fact I just spoke to Sampath Garu, and Sampath Garu told me the script, and I had seen Odila 1, but of course, like we keep watching movies, so we don't remember. But when Sampath Garu said just go watch this film, and then when I saw the film, I was like, I've seen this film, but I saw it from the perspective of okay, ఇప్పుడు part 2 చేయబోతున్నాము, and it made every sense. Like I completely understood why Sampath Garu wanted to take it to another level and make it for big screen, because it has that potential to go to big screen. So Bahubali 1, Bahubali 2, Odila 1, Odila 2. Yeah. ఇక్కడ వచ్చరికి కంప్లీట్లీ వన్ ఉమెన్ షో అన్నమాట ఇది కంప్లీట్ గా చెప్పాలంటే. I think it's actually, నేను నిజంగా చెప్పాలి, it's a teamwork. I have to tell you that, because be it Vashishta, be it Heba, who was in the first part, be it Sampath Garu, Ashok Garu, Sundar Garu is a cinematographer, Ajneesh sir, the music director. I think we are all very, very emotional about this film. We all feel very, very personal about this film, and everybody really wants this film to kind of connect with people. So ఈ సినిమాలో సంబంధించిన అందరూ చాలా దీన్ని చాలా దగ్గర నుంచి చూస్తున్నారు, and they feel very, very connected to it. Okay. సో కామన్ గా ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే కొంతమంది మాట్లాడుకునేది ఎలా ఉంటుందంటే, సో తమన్నా గారు పెద్ద పెద్ద సినిమాలు తీశారు, ఇప్పుడు ఆఫర్స్ లేక చిన్న సినిమాలు తీస్తున్నారు అని క్యాజువల్ గా మాట్లాడుకుంటాం. బట్ కాయన్కి 1 సైడ్ మాత్రమే చూస్తున్నాం.
అదర్ సైడ్ చూస్తే తమన్నా గారు అన్ని రకాల రోల్స్ ప్లే చేశారు. Correct. ఇలాంటి రోల్స్ ప్లే చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారని చాలా Correct. తక్కువ మంది మాట్లాడుకుంటారు. Correct. ఆ రెండు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఈ టైమ్స్ లో చూడండి, చిన్న పెద్ద సినిమా ఏం ఉండదు. మంచి సినిమా లేదా చెడ్డ Content is సినిమా more important. యా, That's all. ఐ ఫీల్ లైక్ మంచి సినిమా ఉంటేనే పెద్ద సినిమా అవుతుంది. చెడ్డ సినిమా ఎప్పుడు పెద్ద సినిమా అవ్వదు. సో వెన్ ఐ స్టార్టెడ్ మై ఫిల్మ్ విత్ సంథింగ్ లైక్ హ్యాపీ డేస్. దేర్ వర్ 8 క్యారెక్టర్స్ ఇన్ దట్ ఫిల్మ్. ఐ వాజ్ వన్ ఆఫ్ ది 8 పీపుల్. నేను ప్రాజెక్ట్స్ ని ఎప్పుడు పెద్దగా చిన్నగా నేను అసలు ఆ వైపు నుంచి చూడను అసలు. అండ్ ఐ ఫీల్ లైక్ యాక్టర్ గా నా బాధ్యత ఒక్కటే, మంచి కాంటెంట్ మా ప్రేక్షకులకి ఇవ్వాలి. దానికి ఒక డెస్టినీ ఉంటే అది పెద్దగా ఆటోమేటిక్ గా అయిపోతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ డిడ్ అ సాంగ్ ఫర్ స్త్రీ 2 ఆఫ్టర్ డూయింగ్ కావాలా, I didn't have any expectation on the song, or I know it's a big franchise film, but I do it because I love dancing. I love to dance. I enjoy that a lot. And a song, ఇప్పుడు చిన్న చిన్న పాపల నుంచి పెద్దవాళ్ళు నాకు పట్టుకుని అని చెప్తున్నారు దట్ వాళ్ళకి స్టెప్ చాలా ఇష్టం, వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఐ ఫీల్ లైక్ వీ కాంట్ డిసైడ్. ఒక యాక్టర్గా మా చేతిలో లేదు ఆ సినిమా కానీ, ఆ సాంగ్ కానీ, ఒక రీల్ కానీ ఎక్కడికి వెళ్తుంది, అది మా చేతిలో ఉండదు. మంచి కాంటెంట్, మేమేం రిలేట్ అవుతున్నాము, మేమేం ఆలోచిస్తున్నాము, అది అథెంటిక్గా బయట పెడితే ఎక్కడో ఎవరికి కనెక్ట్ అవుతుంది. ఓకే. సో అంటే చాలా మంది సినిమా గురించి అడిగే ఉంటారు, బట్ 20 years ముందు ఇండస్ట్రీకి వచ్చారు తమన్నా గారు అని చెప్తుంటారు, కానీ 20 years తర్వాత కూడా తమన్నా గారు స్టార్ హీరోయిన్ అనేది చాలా తక్కువ మంది అనుకుంటూ ఉంటారు. బట్ ఈ 20 years అంటే హూ విల్ ప్లే మేజర్ రోల్ ఇన్ యువర్ కెరీర్ అంటే ఎవరైనా చెప్తారు? అమ్మ, నాన్న, లేకపోతే అన్న? Both అండి మ్యామ్. Both my parents are still, I still live with my parents and they really support me a lot. I think emotional గా అమ్మ, నాన్న ఇద్దరు నన్ను చాలా సపోర్ట్ చేస్తారు. And financially it's my father who's always been the backbone. And I have some wonderful teams that that help me as well in different industries. So ఒక చాలా స్ట్రాంగ్ బ్యాకింగ్ వల్ల, ఇంట్లో ఉన్న బ్యాకింగ్ వల్ల నేను ఇంత హ్యాపీగా బయట పనిచేయచ్చు. 20 years నుంచి కూడా Yes. మీకు షూట్ లేకపోతే బోర్ కొట్టేస్తుంది? షూట్ ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. And even if I'm not shooting now, I'm working on so many different things of my own. I love right now, I'm just working on creating my own jewelry. I like to wear my own jewelry, so Okay. I make my own fine jewelry. And ఆల్మోస్ట్ మీరు యూజ్ చేసేదంతా మీ ఓన్ జ్యువెలరీ? yes, not everything. ఇప్పుడు ఇయర్ రింగ్స్? No, not this. Okay. This is oxidized silver jewelry. I make like real gold and diamonds. I make that jewelry for myself. Okay. And I enjoy doing that. So I feel like creativity అనేది just cinema వరకు నేను ఆపలేదు. ఫ్యాషన్ కావచ్చు, నేను ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాను, ఎలాంటి జ్యువెలరీ వేసుకుంటున్నాను, దాన్ని ఒక క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ గా అనుకుని అక్కడ కూడా నన్ను నా మైండ్ నుంచి నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఓకే. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఫర్ అ వుమన్ యువర్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఇస్ నాట్ జస్ట్ వన్. నేను యాక్టింగ్ ని ఎంత ఎంజాయ్ చేస్తాను, డాన్సింగ్ ని కూడా అంత ఎంజాయ్ చేస్తాను. I like to create my own jewelry pieces. I like to enjoy fashion. So చాలా రకరకాలు different things ఉంటాయి which personally really make me feel alive. ఓకే. సో అంటే బిఫోర్ బాహుబలి తమన్నా అండ్ ఆఫ్టర్ బాహుబలి తమన్నా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే నాకు తెలిసి మీకు ఫుల్ ప్రైవసీ బాగా మిస్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు పాన్ వరల్డ్ కదా మీరు. Not really. I think I am in generally నేను యూఎస్ లో చూసాను మీ క్రేజ్ అసలు. Yeah, but I'm very comfortable with people me చూసుంటారు. I don't run away from people, or whenever I meet my fans or people who know me from my screen life, I really embrace it and I enjoy it, and I am very thankful and grateful. Okay. Because ఇది అందరికి జరగదు, and if they are loving me so much and giving me so much love, the least I can do is give them a selfie or give them a moment of myself and talk to them, or give them an autograph or whatever they like.
So yeah, I feel like that's the least I can do. ఓకే సార్ బాహుబలి తర్వాత ఇప్పుడు ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ అనేవాళ్ళు తమన్నా గారు, Yeah. తర్వాత స్పెషల్ సాంగ్ అంటున్నారు. Yes. అంటే హీరోయిన్స్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు Yeah. లైక్ మీరు, సమంత గారు, Yeah. కాజల్ గారు అందరూ Yes. చేశారు. Yes. ఆ స్పెషల్ సాంగ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఒకటికి ఒక 10 సార్లు ఆలోచించుకున్నారా? యాక్సెప్ట్ చేద్దామా, నో చెప్దామా? Never. I've been doing special songs since when I was like I think 10-12 years ago. నేను దాన్ని ఎప్పుడు అలా నా గేజే వేరు. లైక్ ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ లైక్ దాట్. ఫర్ మీ డాన్స్ ఉంటుంది. ఐ లవ్ గెటింగ్ రెడీ, లుకింగ్ గుడ్, expressing myself through song and dance. So నాకు అది నేను ఎప్పుడు దాన్ని, and I have done lots of songs. I think more than anybody else I must have done maximum number of songs. But I never, I think somewhere as a lead actor, to normalize things you have to take the first step. ఎప్పుడైనా మీరే ఆ ట్రైల్ బ్రేజర్ లా మీరే ఉండాలి, బికాస్ యూ హ్యావ్ టు చేంజ్ ద పాత్. ఓకే. అండ్ అది నేను చాలా స్టార్టింగ్ అప్పుడు నాకు అర్థమైంది దట్ ఇక్కడ అందరికీ ఒక టైప్ ఆఫ్ చూపు ఉంది. నేను అలా చూడలేదు దాన్ని. సో నా చూపు ఎలా ఉంటుంది, నేను అందరికీ చూపించాలి. దట్స్ ఆల్. సూపర్. మీకు నచ్చిన సాంగ్ ఏంటి మీరు చేసిన స్పెషల్ సాంగ్స్ లో? వాట్స్ యువర్ ఫేవరెట్? I love Swing Zara. Okay. I love Aaj Ki Raat, of course. Oh my God. I love Kawala. I love, and I love one song I did with Mahesh. Aaj Raat Mere Ghar Mein Party Hai. That's of Anil Ravipudi garu cinema. So that was a cute song. ఇప్పుడు ఫుల్ మూవీలో హీరోయిన్ గా ఉంటారు కాబట్టి దాంట్లో ఒక సాంగ్ వచ్చినా గానీ ఏమనిపించదండి హీరోస్ కి. బట్ ఒక స్పెషల్ సాంగ్ కి తమన్నా గారు వస్తున్నారు అన్నప్పుడు, లేకపోతే ఆ సాంగ్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు, లేకపోతే ఫినిష్ అయినప్పుడు హీరోస్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఉంటాయి అనమాట. మన కళ్ళతో చెప్తారు కుమ్మేసావు అలా చెప్పిన హీరో అంటే నాకు తెలీదు. No, I think I have such a good time because be it Tarak or be it Mahesh, and they're all such, they've been the coolest co-stars. And I really enjoy performing with them because they're very very good themselves, and వాళ్ళే ఒక చాలా strong energy తో వస్తారు set లో. So yeah, it's super fun collaborating with them. Okay. As of now dancing queen అంటే మాకు ఓన్లీ తమన్నా గారే తెలుసు. సో తమన్నా గారికి ఎవరైనా డాన్సింగ్ క్వీన్ లా కనిపించారా రీసెంట్ టైమ్స్ లో ఏమన్నా? I definitely think everyone is dancing extremely well. I love what Srilila does. Very beautiful. And she's also a very very good dancer. So I really enjoy watching her. Okay. So కలిసారా ఎప్పుడన్నా? చెప్పారా? No, never met her. Okay. Maybe తన మీకు బిగ్ ఫ్యాన్ అయి ఉంటారు. Yeah, I think she's wonderful. Like I love what she does. Okay. So శ్రీలీల కాకుండా మీకు నచ్చిన హీరోయిన్స్ ఎవరండి? I love Sai Pallavi. Beautiful. Again, very individual. Okay. Very very unique, and owns her own space. In the recent past, yeah, I think these two girls I would love. Yeah, they're wonderful. Okay. So coming to Odila 2. So Odila 2 అంటే షూటింగ్ టైంలో కావచ్చు, షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కావచ్చు, మీకు అనిపించిన అంటే బిగ్ చేంజ్ అంటే ఏమని చెప్తారు మీ లైఫ్లో? మేబీ మీరు దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి క్యారెక్టర్ చేశారని ఇక్కడ క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. మీ సిట్టింగ్ పొజిషన్ చూస్తేనే అర్థమవుతుంది మీరు ఎంతగా ఇన్వాల్వ్ అయితేనే ఈ క్యారెక్టర్ ఎంత బాగా వచ్చిందో. వచ్చేటప్పుడు టీజర్ చూసాం అంటే వదిలే 1 చూసాం కాబట్టి మాకు ఒక ఐడియా ఉంది 2 ఏ రేంజ్ లో ఉంటుందో. బట్ చాలా కష్టం అండి ఇలాంటి క్యారెక్టర్స్, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. I don't think, I just think it's important to not be fake. And whatever it is అదాన్ని honest గా చూపిస్తే I think we're good. అవును. And I think artificial గా ఉండకూడదు ఎక్కడైనా. I feel like that was my biggest concern when I was doing this film. I was like, that's I'm not wearing makeup. ఈ సినిమాలో మేకప్ వేసుకోలేదు. I just felt like at no point audience కి క్రింజ్ గా ఎప్పుడు అనిపించకూడదు వాళ్ళకి, అండ్ క్లీషే కూడా అనిపించకూడదు. So I tried to steer away from anything that's cringe or cliched. అంటే ఇప్పుడు శివతాండవం ఒక్క రోజే వస్తుంది శివరాత్రి మనకి. సద్గురు గారి దగ్గర చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు కూడా. Yes. ఆ 1 day శివతాండవం
అంటే ఫుల్ నైట్ మనందరం కూడా స్పెండ్ చేస్తాం టైంని. Yeah, Shivratri. వన్ నైట్ yeah, ఫుల్ Mahashivratri. పూనకాలు, బాడీ అంతా చెప్పాలంటే గూస్ బంప్స్ ఉంటాయి. Yeah. అలాంటిది కంప్లీట్ గా శివశక్తి అంటే ఒక 1 year ట్రావెల్ చేశారు ఈ క్యారెక్టర్. Yes. ఓ మై గాడ్, అది మామూలు విషయం కాదు అసలుకి. Yeah, but I think the good part is I've never complicated it too much in my head. And I am an actor. And it is my job to be able to play different characters. అక్కడ ఉన్నప్పుడు దాన్ని ఆనెస్ట్గా ట్రూత్ఫుల్గా చేసిన తర్వాత మేము వదిలేసి వి గో ఆన్ టు లివింగ్ అవర్ లైఫ్, బికాస్ ఐ ఫీల్ లైక్ యూ కాంట్ కంట్రోల్ ది అవుట్కమ్ ఆఫ్ ఇట్. అందరూ ఎలా ఆలోచిస్తారు, ఏం అనుకుంటారు దాని గురించి, దాని మీద ఏమీ కంట్రోల్ ఉండదు మాకు. బట్ ఐవ్ ఆల్వేస్ జస్ట్ ట్రై టు డూ what I think I can and I understand. And with Sampath Garu's guidance and with the whole unit supporting us, I think oka manchi cinema తయారు చేసాము. So 17th April అందరూ వెళ్ళి ప్లీజ్ థియేటర్ లో వెళ్ళి వదలా 2 చూడండి. And I really hope people enjoy it. Definitely మీకోసం ఫ్యామిలీ తో పాటు మీకోసం చూస్తారు. బట్ మీరు ఏదైనా సజెషన్ తీసుకున్నారా సద్గురు గారు లాంటి వాళ్ళ పెద్ద వాళ్ళ దగ్గర ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు? No, actually, I don't actually have any of these conversations with him, and I just feel like this is just a part which is, I feel like this was something that as an actor, it is my responsibility to kind of interpret and see. And at the end, I'm also playing Sampath Garu's vision. Okay. A film is always a director's perspective. Yes, exactly. And I always respect that, because I feel like మేము ఎంత రీసెర్చ్ చేసినా, ఎంత అర్థం చేయడానికి ప్రయత్నించినా, I feel like at the end I have to give out what is Sampath Garu's vision and Ashok Garu's vision, because it's their baby and it's them creating this film. Exactly. So I just stuck to that vision and I tried my best. సో ఇప్పుడు రచ్చ, బెంగాల్ టైగర్, ఇంకొక సాంగ్ కూడా చేశారు సంపత్ నంది గారికి. Yeah. అంటే చెప్పాలంటే ఆ సినిమాలలో తమన్నా గారు డిఫరెంట్ రోల్ అసలుకి. Yeah. ఎస్పెషల్లీ ఇది శివశక్తి అంటే సంపత్ గారికి అట్లీస్ట్ నరేషన్ చేసేటప్పుడు అడిగారా మీరు, నేను ఈ క్యారెక్టర్ కి నన్నే ఎందుకు అనుకున్నారు మీరు? No, I think I was very much aligned with what he was trying to say. And I felt like it was high time that I portrayed women in different ways. Okay. Yeah, so there was no feeling like I didn't have any doubt as to why he came to me. In fact, I felt very aligned with the story, and I felt like I connected with it personally. So, which is why I wanted to do the film. Okay. So, తమన్నా గారు ఎక్కువ తెలుగు ఏ హీరోస్ దగ్గర నుంచి నేర్చుకున్నారు మీరు? ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు. Actually, maximum Telugu. సెట్ లో మాట్లాడుతూనే ఎక్కువ వస్తుంది కదా. Yeah, నా డైరెక్టర్స్ తో ఎక్కువ మాట్లాడేదాన్ని, and my teams, because I had my makeup artist was Telugu, my assistant was Telugu. So most of my team was Telugu, my immediate team. Okay. So నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతోనే మాట్లాడేటప్పుడు అలవాటు పడిపోయాను ఆటోమేటిక్ గా. Yeah. సో మంచి మెమరబుల్ మూమెంట్స్ విత్ ఎన్టీఆర్ గారు అంటే ఏమని చెప్తారు? I think I really enjoyed Usarvalli with him when we were shooting the Anjaneya Swami scene, and I would love to see him even like say his very very long dialogues, like watching him deliver his dialogues is an experience. And also dancing with him, I really enjoy. Yeah, he's so effortless. Okay. Like I think I really envy him. He's so good. He's just super effortless. Super. Prabhas garu? Prabhas is, of course, with Bahubali we all traveled together for very very long, and he's very childlike and very simple and very fun. So we all were like we were all a bunch of school kids, put in a school bus. We were like that. So we were all just hanging and trying to make a movie. But I think Bahubali, super fond memories of making a film like that together. Mahesh garu? Mahesh garu, I keep bumping into Mahesh because I recently shot an ad with him. I'm very excited for his and Rajmouli sir's film. I think it's going to be amazing. And this collaboration seems like a very cool film. Yeah, he's I keep bumping into him, so he's super nice to shoot with and Okay. feels like a fun experience. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. Yeah, I have such faint memories of Pawan sir because I worked with him only I never met him after that. And he was very shy and simple and sweet.
చాలా తక్కువ మాట్లాడేవారు, బట్ వెరీ స్వీట్, వెరీ నైస్ టు టాక్ టు. సో యా, దాట్స్ ద ఓన్లీ మెమరీ. హ్యాపీగా ఫీల్ అయిపోయారా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి? I'm just happy that he's doing something that he's very passionate about. You know, at the end, he's somebody who has so much influence on people. So it's really nice that, you know, he's enjoying what he's doing. ఓ సూపర్. సో ఎలా ఇప్పుడు తర్వాత లేడీ ఓరియంటెడ్ పిక్చర్స్ చేస్తారా తమన్నా గారు, లేకపోతే ఇప్పుడు చెప్పిన హీరోస్ తో మళ్ళీ రిపీటెడ్ గా మళ్ళీ మూవ్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? నేను ఎంత కుదురుతుందో మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి ట్రై చేస్తాను. అది ఎలా చేస్తాను నాకు కూడా తెలియదు. But hopefully I'll try to surprise you. ఓకే. బట్ మీకైతే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ సినిమా తర్వాత డెఫినెట్ గా. ఇలా చేసినా గానీ తమన్నా గారు? నేను ఎప్పుడు కాన్ఫిడెంట్ గానే ఉంటాను. నేను చిన్నప్పుడు ఏమీ 15 ఏజ్ లో నేను ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చేటప్పుడు నాకు ఎక్కడా తెలుసు ఎంత పెద్ద ఇండస్ట్రీలో నన్ను ఆ స్థాయికి పెడతారో. ఏమీ తెలియనప్పుడు కాన్ఫిడెన్స్ తో వచ్చాను కాబట్టి ఇక్కడ ఎంత దూరం వచ్చాను. సో కాన్ఫిడెన్స్ అనేది ప్రాబ్లమే కాదు. సూపర్. సో పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు తమన్నా గారు? దట్ ఈస్ రియలీ నాట్ ఆన్ మై మైండ్. సో నాట్ రియలీ, ఐ డోంట్ థింక్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ఇట్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. సూపర్. సో తమన్నా గారు రియల్ లైఫ్ లో ఎప్పుడు ఇలానే రెడీ అయ్యి ఉంటారండి? లైక్ సల్వార్ కమీజ్, బ్యాంగిల్స్. యా, నేను రాగానే అబ్జర్వ్ చేసింది మీ బ్యాంగిల్స్. పెద్దమ్మ గుడికి వెళ్ళాము ఇవాళ. సో అక్కడ పంతులు అక్కడ ఇచ్చారు. సో ఇట్ వాస్ వెరీ స్వీట్. ఐ వాస్ లైక్ ఐ హావ్ టు వేర్ ఫర్ ప్రమోషన్. ఓ సూపర్. 17th రిలీజ్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ 17th వదిలే 2 ఆల్రెడీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. బయట మంచి రెస్పాన్స్ ఉంది మూవీకి. తమన్నా గారు నిజంగానే శివతాండవం చేయబోతున్నారు 17th థియేటర్ లో. పూనకాలు అందరికి సిద్ధంగా ఉండండి. ఐ హోప్ సో. థాంక్యూ. అలానే అవ్వాలని కోరుకుంటున్నాం. yes. సో మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. సో fingers crossed. సో థ్యాంక్ యూ సో మచ్ తమన్నా గారు. Thank you. విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ వదిలే 2 ఆల్సో. Thank you so much. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.